ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇది 2 పార్ట్‌లకి రాసారా మీరు? అవునండి. పార్ట్ 1, పార్ట్ 2? ఫస్ట్ పార్ట్ ఓటీటీకి రాశాను. అవును. సెకండ్ పార్ట్ థియేట్రికల్స్. ఓకే. అవునండి. అప్పుడు ఓటీటీకి తెలుగు ఎందుకు రాలేదనేది అందరికి సస్పెన్స్. అదే ఫస్ట్ వాళ్ళు పాన్ ఇండియా అనుకోలేదు. ఆ! ఎందుకంటే పిక్చర్ దాదాపు 5 ఏళ్ల ప్రాజెక్ట్ వాళ్ళకి. అవును. ఉరి అని ఇంతకుముందు ఆదిత్య దర్ గారు పిక్చర్ సక్సెస్ అయింది. అవును. ఆ సమయంలో అనుకున్నారు వాళ్ళు. ఉరి అంటే 2019. 2019 నుంచే ఈ ప్రాజెక్ట్ గురించి అనుకుని హ్మ్. షూట్ చాలా కాలం క్రితం స్టార్ట్ చేశారు. ఓహ్! అవునా? ఇది ఇది 2019 అంటే థాయిలాండ్లో ఎక్కడో వాళ్ళు అక్కడ సెట్స్ వేయించి చేశారు. ఈ అవునా? లారీ అని ఉంది ఒక ఏరియా, కరాచీలో లారీ అనే ఏరియా వస్తుంది. అవును. ఆ ఏరియా అంతా సెట్టింగ్స్ అక్కడ వేసి అక్కడ ఏషియన్ కంట్రీస్లో అక్కడ చేశారు. ఆహాహా. అక్కడ చేసి అవన్నీ పూర్తి చేసుకోవడానికి దాదాపు 5 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. ఆహా! ఓకే. 5 ఏళ్ళ దాదాపు మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మొత్తం ఒకేసారి షూట్ అయిపోయింది. 5 సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ చేశారు. షూట్ చేసుకుని ఫస్ట్ పార్ట్ ఎడిట్ చేసుకుని ఫస్ట్ పార్ట్ ముందు పాన్ ఇండియా అనుకోలేదు వాళ్ళు. అదేలెండి. కేవలం హిందీ వర్షన్ మాత్రమే అనుకుని రిలీజ్ చేశారు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే హిందీలో చూస్తేనే దాని ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే దీంట్లో మేజర్ పోర్షన్ అంతా పాకిస్తాన్లో జరుగుతుంది. హ్మ్. హ్మ్. డైలాగ్స్ చాలా మటుకు ఉర్దూలో ఉంటాయి. చాలా మంది అనుకున్నట్టు హిందీ కాదు ఇది. హ్మ్. అది సింధీ ఉర్దూ. ఓకే. సింధ్ ప్రాంతం ఉర్దూ అంటే పాకిస్తాన్లో పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వాడే భాష చాలా మటుకు ఆ సింధీ ప్రాంతం ఉర్దూ మన ఉర్దూకి దగ్గరగా ఉంటుంది. మన దేశంలో మాట్లాడే ఉర్దూకి ఆ ఉర్దూలో సాగుతుంది. కొంతవరకు హిందీ కూడా ఉంటుంది. ఇక్కడ హుహు. ఇండియన్ బ్యాక్గ్రౌండ్లో సీన్స్ అన్నిట్లో హిందీ ఉంటుంది. హ్మ్. మేజర్ పోర్షన్ పాకిస్తానీ ఉర్దూ వాడారు కాబట్టి ఓకే. ఇది ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. పాన్ ఇండియాలో ఫస్ట్ లోకలైజ్ చేయడం కొంచెం రిస్క్ అప్పట్లో అనుకుని హ్మ్. మేబీ అనుకుని ఉండొచ్చు వాళ్ళు. ఫస్ట్ హిందీ రిలీజ్ చేశారు. హిందీ రెస్పాన్స్ బాగా వచ్చింది. హ్మ్. ఆ తర్వాత దాన్ని ఓటీటీలో లోకలైజ్ చేద్దాం అనుకుని సౌత్లో మనకి అన్నపూర్ణ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. సౌత్ 4 లాంగ్వేజెస్ ఓటీటీలో వాళ్ళే చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరి నాగార్జున గారిది. అవును, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు చేశారు. ఓకే. ఓకే.